భాగ్యనగరం రూపురేఖలు మారబోతున్నాయి. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ డివిజన్లను రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న డివిజన్లను 150 నుంచి ఏకంగా 300 డివిజన్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర జనాభా అవసరాలకు అనుగుణంగా పరిపాలనను వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే డివిజన్ల పునర్విభజనపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యయనం చేయించింది. ఆ నివేదిక ఆధారంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర సైతం వేసింది. పునర్విభజన ప్రక్రియ కార్యక్రమాన్ని పారదర్శకంగా పగడ్బందీగా పూర్తి చేయడానికి అధికారులు కార్యాచరణను ఇప్పటికే పూర్తి చేశారు. జనాభా ప్రామాణికంగా ప్రతి డివిజన్ జనాభా సుమారు 46,000 నుంచి 50,000 మధ్య ఉండేలా హద్దులను నిర్ణయించబోతున్నారు. రోడ్లు, నాలాలు, చెరువుల వంటి వాటిని సహజ సిద్ధమైన హద్దుల ఆధారంగా డివిజన్లను విభజిస్తారు. ముసాయిదా నోటిఫికేషన్ ఈ వారమే జీహెచ్ఎంసీ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణ, ఈ ముసాయిదాపై ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించేందుకు వారం రోజుల పాటు గడువిస్తారు. తుది నోటిఫికేషన్ ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పాలక మండలి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత తుది నోటిఫికేషన్ ను ప్రభుత్వానికి పంపిస్తారు. అనంతరం ప్రభుత్వం కొత్త డివిజన్లతో గెజెట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను 2 వారాల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విస్తరిస్తున్న నగరం, పెరుగుతున్న అవసరాల మేరకు 2007లో గ్రేటర్ హైదరాబాద్ గా ఏర్పడిన ఈ మహానగరం ఇప్పుడు బృహత్ నగరంగా రూపాంతరం చెందుతుంది. శివారు మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా 1.3 కోట్లకు చేరింది. ఉప్పల్ అసెంబ్లీ పరిధిలో కాప్రా డివిజన్ గతంలో తొలి సర్కిల్ గా ఉండేది. ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడ నుంచి కొత్త డివిజన్ల నంబరింగ్ ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ప్రకటించింది. 1,00,000 జనాభా ఉన్న దమ్మాయిగూడెంను 2 డివిజన్లుగా విభజిస్తున్నారు. డివిజన్ల సంఖ్య పెరగడం వల్ల ప్రతి ప్రాంతంపై కార్పొరేటర్ల పర్యవేక్షణ పెరిగి పౌర సేవలు మెరుగుపడతాయని, ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రికార్డులు, బాధ్యతలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చాయి. జీహెచ్ఎంసీలోని ఏ డిప్యూటీ కమిషనర్ విలీనమైన మున్సిపల్ కార్పొరేషన్ రికార్డులను జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకుని డిప్యూటీ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీహెచ్ఎంసీని 4 కార్పొరేషన్లుగా విభజించాలని యోచిస్తోందని చెప్పారు. కానీ 3 కార్పొరేషన్లుగా చేయాలని ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ మాదిరిగా జీహెచ్ఎంసీ పరిధిని 3 కార్పొరేషన్లుగా మార్చాలనే ప్రతిపాదన ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీని తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రానున్నాయి. అప్పుడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీకి ఎన్నికలు రావడం ఖాయమని చెబుతున్నారు. మరో 3 నెలల్లో గ్రేటర్ పాలక మండలి సమయం కూడా ముగుస్తూ ఉండటంతో సమ్మర్ లో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కొందరు అధికారులు చెబుతున్నారు.